బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ సాయంతో మొబైల్ ఛార్జ్ చేయొద్దని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కువసేపు బయటకు వెళ్తున్నామంటే ఫోన్ ఉండాల్సిందే. మొబైల్ బ్యాటరీ అయిపోగానే ఎక్కడ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ కనిపిస్తే అక్కడ ఛార్జింగ్ పెట్టేస్తాం. బస్టాండ్లు, ఎయిర్పోర్ట్లు, హోటళ్ళు ఇలా తేడా లేకుండా కేబుల్ కనిపిస్తే చాలు బ్యాటరీ ఫుల్ చేసేస్తాం. ఇకపై అలా బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ చేయొద్దని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. లేకపోతే సైబర్ దాడులు ఎదుర్కోవాల్సి రావచ్చని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యూఎస్బీ ఛార్జింగ్ స్టేషన్లను ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడం లేదా వారి పరికరాల్లో మాల్వేర్ను ఇన్స్టాల్ చేయడం కోసం ఛార్జింగ్ పోర్ట్స్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం తెలియక చాలామంది ఈ బస్టాండ్లు, ఎయిర్పోర్ట్లలో కేబుల్స్ ఉన్నాయిలే అని ఫోన్ ఛార్జింగ్ చేస్తుంటారు. ఇలా సైబర్ వలలు చిక్కుకుంటున్నారు. ఈ తరహా దాడులను జ్యూస్ జాకింగ్ అంటారు. వీటితో జాగ్రత్త వహించాలంటూ CERT-In సూచించింది. సైబర్ దాడుల బారిన పడకుండా ఉండాలంటే ఇకపై బయటికి వెళ్ళేటప్పుడు మొబైల్కి ఛార్జింగ్ పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచించండి. ఎలక్ట్రికల్ వాల్ అవుట్లెట్లో మీ ఛార్జర్తో మాత్రమే ఛార్జింగ్ చేసుకోండి, లేదా కేబుల్స్, పవర్ బ్యాంకును తీసుకెళ్లడం ఉత్తమం. వేరే పరికరాలకు కనెక్ట్ చేయొద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే పరిస్థితుల్లో ఉందనిపిస్తే మాత్రమే ఛార్జింగ్ చేయండి. ఒకవేళ సైబర్ దాడి జరిగితే www.cybercrime.gov.in ఫిర్యాదు చేయండి, లేదా 1930 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.